నువ్వు చేస్తానన్న 2 లక్షలు సీదా మాఫీ చేయి. 2 లక్షల లోపలను కట్టయ్యనువి 2 లక్షల పైన కట్టాలనే నిబంధన ఎందుకు పెట్టినావు? నీ జీవోలో ఉన్నది ఆ నిబంధన? ఏ రూల్ ప్రకారం 2 లక్షల పైన డబ్బులు కట్టాలంటున్నావు? ఏం అవసరం, కట్టాల్సిన అవసరం ఏముంది? నువ్వు చేస్తానన్న మాఫీ ఏదో వెంటనే చెయ్యి. నువ్వు ఆలస్యం చేయడం వల్ల వడ్డీల భారం పెరుగుతుంది రైతుల మీద. ఇలా 2 లక్షల పైన నువ్వు మాఫీ చేయకపోవడం వల్ల మిత్తి పెరుగుతా ఉంది బ్యాంకులల్లో. నువ్వు చేసే తప్పుకు రైతులకు శిక్ష ఎందుకు? రైతులెందుకు వడ్డీ భారం భరించాలి? ఇప్పటికే నువ్వు చేసిన 2 లక్షల లోపు రుణమాఫీ కూడా అసంపూర్తిగానే చేసినావు. వడ్డీలంతా రైతులే కట్టింది. నువ్వు 9 డిసెంబర్ నాడు చేస్తా అని ఆలస్యంగా చేయడం వల్ల వడ్డీల భారం రైతుల మీద పడ్డది. చేసిన రుణమాఫీ కూడా పూర్తిగా చేయలే, పాక్షికంగానే చేసినావు. ఇప్పటికి కూడా 2 లక్షల లోపు లక్షలాది మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవాళ ఆధార్ కార్డు తప్పుపడ్డదనో, రేషన్ కార్డులో ఒకరికే రుణమాఫీ అనో, లేకపోతే నీకు పెళ్లి కాలేదనో, నీకు పిల్లనియ్యలేదనో, రకరకాల 31 రకాల కుంటి సాకులు పెట్టి ఇవాళ సగానికి పైగా రైతు రుణమాఫీ జరగలేదు. పైగా నువ్వేదో అయిపోయింది అంటున్నావు. ఇప్పటికైనా దేవుడి మీద ప్రమాణం చేసినావు గనక తక్షణమే రైతులకు రుణమాఫీ చేసి భక్తుల విశ్వాసం కాపాడు. దేవుడు దగ్గరికి వచ్చి చెంపలేసుకొని తప్పైంది దేవుడా, నేను పాపం చేసినా నన్ను క్షమించని ఆ దేవుణ్ణి వేడుకో. రైతులకు పూర్తి స్థాయిగా రుణమాఫీ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ కేసీఆర్ గారి పైన మాట్లాడినారు. అసలు కేసీఆర్ గారి మీద మాట్లాడే నైతికతనే నీకు లేదు. కేసీఆర్ గారు లేని తెలంగాణ ఉద్యమం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. తెలంగాణ రాష్ట్రం లేకపోతే నువ్వు పీసీసీ అధ్యక్షుడివి కావు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావు. అది కేసీఆర్ గారి దయ వల్ల నీకు ఇవాళ ఈ అవకాశం వచ్చింది. నువ్వు కేసీఆర్ గారి మీద నోరు బారేసుకుంటున్నావు. మొన్న కేసీఆర్ గారు ఏమన్నారు? 11 నెలలలో ఈ రాష్ట్ర ప్రజలు తాము ఏం కోల్పోయారో అర్థం చేసుకుంటున్నారు అని కేసీఆర్ గారు అన్నారు. ఇందులో తప్పున్నదా? ఈయన రేవంత్ రెడ్డి అంటాడు తెలంగాణ ప్రజలు ఏమీ కోల్పోలేదని, పైగా ఎంతో పొందారని రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఏం పొందిండ్రు నాయన? ఏం పొందిండ్రు? నేను చెప్తా. లెక్కలతో సహా, ఆధారాలతో సహా ఏం కోల్పోయారో నిరూపించడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఏమి పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా. దేని మీద మాట్లాడదాం? వ్యవసాయ రంగం మీద మాట్లాడదామా? సంక్షేమ రంగం మీద మాట్లాడదామా? విద్యుత్ సరఫరా మీద మాట్లాడదామా? సాగునీటిపైన మాట్లాడదామా? త్రాగునీటిపై మాట్లాడదామా? విద్యపై మాట్లాడదామా? ఆరోగ్యంపై మాట్లాడదామా? అప్పుల మీద మాట్లాడదామా? ఏ టాపిక్ మీద మాట్లాడదామో నేను చర్చకు సిద్ధం. ఎక్కడ మాట్లాడదాం, ఎప్పుడు మాట్లాడదామో చెప్పు. ఏ రంగం పోయినా చెప్తారు కదా. ఈ దవాఖానాలలో పోతే మందులు లేవు, కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది, ఎక్స్పైర్డ్ గోళీలు ఇస్తున్నారు మీరు దవాఖానాలలో పోతే. వ్యవసాయ రంగంలో పోతే కేసీఆర్ ఉండంగా ఇచ్చిన రైతు బంధు బంద్ అయిపోయింది.